హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు 2026. ఇప్పటి వరకు మన ఛానల్లో మూవీ కలెక్షన్స్, మూవీ అప్డేట్స్ చెప్పాం. అయితే ఇంత ముందుకు మూవీ అప్డేట్స్ ఎపిసోడ్స్ అని స్టార్ట్ చేసాం, బట్ ఓన్లీ 2 ఎపిసోడ్స్ మాత్రమే చేసాం, అక్కడితోటి ఆపేసాం. సో ఇక నుంచి అవి కంటిన్యూ చేయబోతున్నాను. అండ్ అలాగే ఎలాంటి మూవీ అప్డేట్స్ కోసమైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే 2026కి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ 3. రవితేజ గారి భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ జనవరి 13కి రిలీజ్ అవుతుంది. అయితే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ బెల్లా బెల్లా అండ్ అలాగే రెండవ సింగిల్ వచ్చేసి అద్దం ముందు నిలబడే సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్ ని రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అయితే భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ నుంచి థర్డ్ సింగిల్ ని జనవరి 2కి రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. రవితేజ గారి ఈగల్, మిస్టర్ బచ్చన్, మహాజాతర మూవీస్ తర్వాత ఇప్పుడు వస్తున్న మూవీ భర్త మహాశైలకు విజ్ఞప్తి. అయితే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన 2 సాంగ్స్ వచ్చేసి యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్ ని రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ థర్డ్ సింగిల్ వచ్చేసి జనవరి 2కి రిలీజ్ చేస్తున్నారు. చిత్రహారి, రెడ్, ఆడవాళ్ళు మీకు జోహార్లో మూవీస్ తీసిన కిషోర్ తిరుమల గారు ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సాంగ్ వచ్చేసి యూట్యూబ్ లో ఎంత ట్రెండ్ అవుతుందో చూడాలి. అండ్ అలాగే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ కాడ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు, చిరంజీవి గారి కాంబినేషన్ లో వస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. అయితే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల అండ్ సెకండ్ సింగిల్ వచ్చేసి శశిరేఖ. అయితే ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్ ని రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ సాంగ్ లో వెంకటేష్ గారు అండ్ అలాగే చిరంజీవి గారు కలిసి డాన్స్ చేయబోతున్నారు. అయితే ఈ సాంగ్ వచ్చేసి మెగా విక్టరీ మాస్ సాంగ్. అయితే ఈ సాంగ్ రిలీజ్ చేసిన కొద్ది గంటల్లోనే యూట్యూబ్ లో 15 మిలియన్ వ్యూస్ తో ట్రెండ్ అవుతుంది. అయితే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల ఇప్పుడు 100 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. అయితే మన శంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. ఈ మూవీలో వెంకటేష్ గారు క్లైమాక్స్ లో 30 మినిట్స్ ఉంటారంట. అయితే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన మెగా విక్టరీ మాస్ సాంగ్ ఇంకా ఎన్ని మిలియన్ వ్యూస్ టచ్ చేస్తుందో చూడాలి. అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ కాడ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. 2022లో వచ్చిన KGF చాప్టర్ 2 మూవీ తర్వాత యష్ గారు ఇంకో మూవీని అనౌన్స్ చేయలేదు. అయితే యష్ గారు ఇప్పుడు యాక్ట్ చేస్తున్న మూవీ వచ్చేసి టాక్సిక్. అయితే ఈ మూవీలో నయనతార గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే టాక్సిక్ మూవీ నుంచి నయనతార గారి ఫస్ట్ పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. టాక్సిక్ మూవీలో నయనతార గారు గంగాగా యాక్ట్ చేస్తున్నారు. నయనతార గారు టాక్సిక్ మూవీ మాత్రమే కాదు, జనవరి 12కి రిలీజ్ అవుతున్న మన శంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. ఈ మూవీలో కూడా హీరోయిన్ గా యాక్ట్ చేశారు. అయితే టాక్సిక్ మూవీకి యష్ గారు కో రైటర్ గా అండ్ అలాగే ప్రొడ్యూసర్ కూడా చేస్తున్నారు. KGF చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ తో బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టిన యష్ గారు ఈ మూవీతో బాక్స్ ఆఫీస్ కాడ ఎంత కలెక్ట్ చేస్తారో చూడాలి. నవంబర్ 21కి రిలీజ్ అయిన రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ డిసెంబర్ 18కి OTT లో రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా? అయితే రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ టోటల్ గా వచ్చేసి 20 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ ఈటీవీ విన్ లో ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఒక చిన్న మూవీగా స్టార్ట్ అయి డే బై డే కలెక్షన్స్ పెంచుకుంటూ క్లోజింగ్ వచ్చేసరికి 20 కోట్లు కలెక్ట్ చేసింది రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ. అయితే ఈ మూవీలో రాజు అండ్ రాంబాయ్ లవ్ స్టోరీని ఒక పీక్ ఎమోషన్ తో చూపించారు డైరెక్టర్ సాయిలి కంపాటి గారు. మీరు ఇప్పటి వరకు రాజు వెడ్స్ రాంబాయ్ మూవీని చూడకపోయి ఉంటే ఈటీవీ విన్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. అండ్ అలాగే మీరు చూసినట్టయితే ఈ మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. డైరెక్టర్ బుచ్చిబాబు రామ్ చరణ్ గారి కాంబినేషన్ లో వస్తున్న పెద్ది మూవీ నుంచి జగపతి బాబు గారి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే జగపతి బాబు గారు పెద్ది మూవీలో అప్పల సూరిగా యాక్ట్ చేస్తున్నారు. జగపతి బాబు గారు ఇప్పటి వరకు వేసిన అన్ని క్యారెక్టర్స్ కంటే ఈ పెద్ద మూవీలో క్యారెక్టర్స్ కి చాలా మేక్ ఓవర్ అయిపోయారు. జగపతి బాబు గారి ఫస్ట్ లుక్ పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ గారి కాంబినేషన్ లో వస్తున్న మూవీ స్పిరిట్. అయితే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ లుక్ లో ప్రభాస్ గారిని చాలా వైలెంట్ గా చూపించారు సందీప్ రెడ్డి వంగ గారు. అయితే ఈ ఫస్ట్ లుక్ వచ్చేసి 31st నైట్ 12 o'clock కి రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ ఫస్ట్ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.